గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే లోక్సభలో తీవ్ర అలజడి అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు ఆగంతకులు, దట్టమైన పొగ వదిలి కలకలం, నియంతృత్వం నశించాలి, నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు, పార్లమెంట్లో బయటపడ్డ తీవ్ర భద్రతా వైఫల్యం, భయభ్రాంతులకు గురైన ఎంపీలు, ఏం జరుగుతోందో అర్థం కాక గందరగోళం, తేరుకుని దొండగలు బంధించిన ప్రజాప్రతినిధులు, పార్లమెంటు వెలుపల పొగ వదిలి మరో ఇద్దరు నిరసన, భద్రతా వైఫల్యాలపై దర్యాప్తు కమిటీ ఏర్పాటు అంటూ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటు బుధవారం తీవ్ర అలజడి రేగింది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఏకంగా లోక్సభలోకి దూకారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ క్యాన్ల ద్వారా దట్టమైన పొగను సభలోకి వదిలి కలకలం సృష్టించారు. ఈ అనూహ్య పరిణామంతో ఎంపీలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన వెంటనే తేరుకుని భద్రతా సిబ్బంది సాయంతో ఆగంతకులను బంధించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎట్లాంటి హాని కలగలేదు. 2000 కోట్ల పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి జరిగిన డిసెంబర్ 13 తాజా దుస్సాహసం చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పార్లమెంట్లో తీవ్ర భద్రతా వైఫల్యాన్ని బట్టబయలు చేసినట్టయింది. మరోవైపు పార్లమెంటు భవనం వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులు బుధవారం క్యాన్ల ద్వారా గ్యాస్ వదిలి నిరసనకు దిగారు. వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజా భద్రతా వైఫల్యాలపై దర్యాప్తు కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం, సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డీజీ అనీష్ దయాల్ సింగ్ నేతృత్వంలోని హోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 3 అంచెల భద్రత కళ్ళు గప్పి అడుగడుగున తనిఖీలను ఏమార్చి పార్లమెంట్లో గ్యాస్ క్యాన్లను తెచ్చిన దొండగలు శత్రు దుర్భేద్యమైన ఎట్లా తేగలిగారు. అలాగే పార్లమెంటుపై ఉగ్రదాడి ఘటనకు 22 ఏళ్ళు, అట్లాగే భవిష్యత్తులో జరగనివ్వమంటూ ప్రభుత్వపు హామీ, పార్లమెంట్లో భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటాం, అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా హామీ, భద్రతా వైఫల్యంపై దర్యాప్తు జరిపించాలి, పాసులకు సంబంధించినటువంటి ఇప్పించిన ఎంపీపై చర్యలు తీసుకోవాలి, ప్రతిపక్షాల డిమాండ్. ఇకపోతే భక్తుల సొమ్ముతో చెత్త ఎత్తుతారా, తిరుపతిలో పారిశుధ్య పనులకు 100 కోట్లు ఎలా ఇస్తారు, తిరుమల తిరుపతి దేవస్థానం తీర్పు హైకోర్టు విస్మయం, దేవుడి సొమ్ము మళ్లించడానికి వీల్లేదని ఆదేశం, దేవుడికి కానుకల రూపంలో భక్తులు ఇచ్చిన సొమ్మును తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్టానుసారం ఖర్చు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదని పేర్కొంది. ఇది దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. పారిశుధ్య పనుల కోసం తిరుపతి నగరపాలక సంస్థ 50 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్తుంటే తాము 100 కోట్లు ఖర్చు చేయనున్నామని తిరుపతి దేవస్థానం చెప్పడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. తిరుపతి నగరంలో పారిశుధ్య నిర్వహణ బాధ్యత నగరపాలక సంస్థ అని పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్మును విడుదల చేయవద్దని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రహదారులు, కాలనీలు, పారిశుధ్య పనులకు ఏటా సుమారు 100 కోట్ల మేర దేవస్థానం నిధులు వినియోగించేందుకు ఈవో ఆమోదం తెలపడానికి సవాల్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు భాజపా నేత జి భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిలివేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ వడేరా వాదనలు వినిపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదన్నారు. తిరుపతిలో చెత్త సేకరణ, పారిశుధ్య పనుల నిర్వహణకు భక్తుల సొమ్ము కేటాయించడానికి ఈవో నిర్ణయించినట్టు కనిపిస్తోందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సీనియర్ న్యాయవాది పి రఘు వాదనలు వినిపిస్తూ తాము నిర్వహించే దేవాలయాల, ఆసుపత్రుల, పాఠశాలలు, భక్తుల వసతి గదుల్లో పారిశుధ్య పనుల కోసం 100 కోట్లతో టెండర్ పిలిచామన్నారు. ధర్మాసనం బంధిస్తూ అంత ఖర్చు అవుతుందని ఏ ప్రాతిపదిక నిర్ణయానికి వచ్చారని ప్రశ్నించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి, గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న విద్యార్థులు, వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్. ఇంతకంటే నీచమైన వార్తలు ప్రపంచంలో మరెవ్వడూ రాయడేమో. ఇళ్లలో సెల్ ఫోన్ ఉంది, ఆ సెల్ ఫోన్లో కూడా పిల్లలు వీడియో గేమ్స్ అయ్యి ఆడుతుంటారు. కాబట్టి ఇళ్లలో సెల్ ఫోన్లు నిషేధించాలని ఎవడన్నా కోరతారా? బైజూస్ కంటెంట్తో ఇచ్చినటువంటి ట్యాబుల మీద పడి ఆడవటం అన్నటువంటిది ఈనాడుతో పాటుగా వీళ్ళ అనుకూల వ్యవస్థలన్నీ దిగజారిపోయినటువంటి ప్రమాణాలకు పరాకాష్ట. ఇంట్లో ఇంటర్నెట్ పెట్టుకున్న తర్వాత తల్లిదండ్రులు ఫాలోఅప్ చేసుకుంటుండాలి. అక్కడ ఇచ్చింది ఎందుకు? వాళ్ళ చదువు కోసం ఇచ్చినటువంటి వాటిని దుర్వినియోగం చేస్తే తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి, కానీ తల్లిదండ్రులు ట్యాబులు వెనక్కి ఇచ్చేయమన్నారంట. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అడ్డదిడ్డంగా, అసహ్యంగా వార్తలు రాయడం, మీడియా మాఫియా జర్నలిజానికి సంబంధించినటువంటి పతాక స్థాయికి చేరిపోయినటువంటి ఈనాడు దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట లాంటి వార్త ఇదని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. కాకపోతే గడ్డి తిని బతకాలా అంటూ జోలెపట్టి భిక్షాటం చేసిన కార్యకర్తలు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని అడుగుతున్నామని వెల్లడి. కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టిన వాలంటీర్లు 2వ రోజు అంగన్వాడీల ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరోధక సమ్మె బుధవారానికి 2వ రోజుకి చేరింది. పలు ప్రాంతాల కార్యకర్తలు ఆయాలు ఆందోళన చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలంలో భిక్షాటం చేస్తూ నిరసన తెలిపారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. బాగా రెచ్చగొట్టండి. ఇంతకుముందు 7,500 రూపాయల జీతం నుంచి ఇప్పుడు 11,000 రూపాయలకి జీతం, 10,500 రూపాయలకి ఏమో జీతం అయినట్టుంది.
జీతాలు పెంచమని అడగడంలో తప్పులేదు, కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ప్రతిసారి కూడా ఇక్కడ ప్రభుత్వాలని లొంగదీయడానికి అదొక ఎత్తుగడక కమ్యూనిస్టులు చేస్తున్న దానికి ప్రస్తుతం అండగా నిలబడ్డటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. లేకపోతే మిరప రైతుపై మిగ్జాం పిడుగు అంటూ నీట మునిగి కొంత, నేలవాలి మరికొంత దెబ్బ, సగటున ఎకరాకు 1.25 లక్షల నష్టం, పైరు తొలగిస్తున్న రైతులు 1250 కోట్లకు పైగా పంట నష్టం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే 18న హైదరాబాద్కి రాష్ట్రపతి రాక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 5 రోజుల పాటు విడిది. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 18న హైదరాబాద్ రాబోతున్నారు. 5 రోజులు విడిది అనంతరం 23వ తేదీన ఆమె తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సచివాలయంలో బుధవారం 5 శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తూ పలాసలో డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ప్రారంభోత్సవం. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని వేసిన కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ అన్ని రకాల కిడ్నీ చికిత్సలతో పాటు కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు చేసేందుకు వీలుగా 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేడు లాంఛనంగా ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది అడ్వర్టైజ్మెంట్ చేశారు. వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు మరియు కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు 85 కోట్ల వ్యయంతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు, 3 బ్లాకులుగా 4 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణం, క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్లో ప్రత్యేక వార్డులు, సిటీ స్కాన్, 2D ఎకో, హై అండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్రే, డిజిటల్, థూలియం లేజర్, యూరో డైనమిక్ మిషన్ మొదలగు పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్స్ పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ కార్యక్రమం పూర్తి చేసింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా అడ్వర్టైజ్మెంట్ని హైలైట్ చేశారు. గత ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్లకి కేవలం 2500 చొప్పున పెన్షన్ ఇస్తే ఇప్పుడు ఏకంగా 10,000కు పెంచి ప్రతి నెల 1వ తేదీని టెన్షన్గా లబ్ధిదారులు గుమ్మం వద్దనే వాలంటీర్లు అందజేస్తున్నారు. ఇప్పటికే టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రి 74 మిషన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు అంటూ డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. లేకపోతే లోక్సభకి పొగ అన్నటువంటి వార్తని కలకలం రేపిన 2 వ్యక్తులు విజిటర్స్ పాస్తో గ్యాలరీలోకి అన్నటువంటి వార్తని, అట్లాగే ఆరోగ్యానికి మరింత భరోసా అంటూ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్, ఉచిత వైద్య సేవల కల్పనలో మానవీయ దృక్పథం, పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యపరంగా మరో అడుగు ముందుకు, ప్రజారోగ్య రంగంలో చారిత్రాత్మక నిర్ణయం, చికిత్స అనంతరం ఫాలో రవాణా ఛార్జీల కింద 300 రూపాయల సాయం, 18న కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్న సీఎం, 19 నుంచి నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమాలు, జనవరి 1 నుంచి ఫేజ్ 2 జగనన్న ఆరోగ్య సురక్ష అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఫ్యాన్ డే ప్రభంజనం అంటూ టైమ్స్ నౌ సర్వేని హైలైట్ చేశారు. 25 లోక్సభ స్థానాలు వైఎస్ఆర్సీపీ ఘన విజయం. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ విజయడంకా ఖాయం. ఒక్క స్థానంలోనూ ఉనికి చాటుకోలేని టీడీపీ. తాజా సర్వేలో టైమ్స్ నౌ ఈటీజీ వెల్లడి అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఈటీజీ తాజా సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాల్లో 24 నుంచి 25 సీట్ల ఆ పార్టీ చేజెక్కించుకుంటుందని ప్రకటించింది. ఫ్యాన్ తుఫాన్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఇతర పక్షాలు కొట్టుకుపోతాయని స్పష్టం చేసింది. టీడీపీ గరిష్టంగా ఒక స్థానంలో ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది. జనసేన ఖాతా తెరిచే అవకాశమే లేదండి. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ఫలితాన్ని బుధవారం రాత్రి టైమ్స్ నౌ ఛానల్ ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో 22 లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం మరింత బలపడిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నది తేల్చింది. గత 5 ఏళ్లలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు సుపరిపాలనతో వైఎస్ఆర్సీపీకి ప్రజాదరణ మరింత పెరిగింది. అందుకే ఆ పార్టీ 22 లోక్సభ స్థానాల నుంచి 25 లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసి తిరుగులేని విజయం సాధించే స్థాయికి చేరుకుందని విశ్లేషించింది. రాష్ట్రంలో 2019 ఎన్నికల లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇప్పటికీ తేడా అదేనన్నటువంటి విషయాన్ని చెప్పింది అన్నటువంటి వార్తని ఇక్కడ వీళ్ళు ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే చట్టమై వచ్చిన స్వప్నం అంటూ రాష్ట్రంలో విజయవంతంగా భూ హక్కుల చట్టం అమల్లోకి తెచ్చిన సీఎం జగన్. ఈ చట్టం చేయడానికి దేశంలో 30 ఏళ్లుగా ప్రయత్నాలు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కోసం అనేక రాష్ట్రాల విఫలయత్నాలు. అన్ని రాష్ట్రాలు టైటిలింగ్ చట్టం చేయాలని 2019లో నీతి ఆయోగ్ సిఫార్సు. అందుకు అనుగుణంగా దేశంలోని తొలిసారి టైటిలింగ్ చట్టాన్ని తెచ్చిన సీఎం వైఎస్ జగన్ అంటూ అడుగడుగున భూ వివాదాలు,
పెట్టరేగిపోతున్న భూమాఫియా, అస్తవ్యస్తమైన భూ రికార్డుల వ్యవస్థ, సివిల్ కోర్టులో పెరిగిపోయిన లక్షలాది భూ వివాద కేసులు, దశాబ్దాలుగా వ్యవస్థను స్తంభింపజేస్తున్న ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ల్యాండ్ టైటిలింగ్ చట్టం మాత్రమే. భూ చట్టాల నిపుణులు ఎన్నో ఏళ్ళుగా చెప్తున్న వాస్తవం ఇది అన్నటువంటి వార్తని, దాన్ని సరిచేస్తున్నాం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఎన్ఆర్ఐ శ్రీనాథ్ మృతి కేసులో కీలక మలుపు. అమెరికాలో ఏడాది క్రితం గుంటూరుకు చెందిన శ్రీనాథ్ మృతి, కుమారుడి మరణంపై తల్లిదండ్రులు అనుమానం, కోడలు ఆమె తల్లిదండ్రులపై ఫిర్యాదు, కేసు నమోదు చేసిన సిఐడి పోలీసులు. అంటే ఏడాది క్రితం అమెరికాలో మృతి చెందిన గుంటూరుకు చెందిన ఎన్ఆర్ఐ గంగూరు శ్రీనాథ్ కేసు కీలక మలుపు తిరిగింది. శ్రీనాథ్ మృతిపై అమెరికాలో ఫిర్యాదు చేయకుండా కోడలు ఆమె తల్లిదండ్రులు అడ్డుకోవడంతో ఇండియా వచ్చేసిన తర్వాత అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కోడలు సాయి చరణి ఆమె తల్లిదండ్రుల శ్రీనాథ్ మృతికి కారణమని వాళ్ళు సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్ళు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణకు సిద్ధమయ్యారు. శ్రీనాథ్ భార్య సాయి చరణి, మామ సుఖవాసి శ్రీనివాసరావు, అత్త రాజశ్రీలపై కేసు నమోదు చేశారు. కేసు వివరాల ప్రకారం శ్రీనాథ్, సాయి చరణి 2016 డిసెంబర్లో వివాహం జరగా 2017 జనవరిలో వాళ్ళిద్దరు అమెరికా వెళ్లారు. అప్పటికే వర్జీనియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి శ్రీనాథ్ భార్యను డిపెండెంట్ వీసా మీద అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన కొద్ది రోజులకే తనకి పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రులు బలవంతం ఈ పెళ్లి అంగీకరించారని చరణి చెప్పడం ప్రారంభించింది. ఎప్పటికైనా తన కొడుకు చంపేస్తానని ఆమె బెదిరించేదని, ఈ విషయం పలుమార్లు కుమారుడు తనకు చెప్పాడని బాబురావు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆయన తన వియ్యంకుడితో మాట్లాడిన ఫలితం లేకపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు సాయి చరణి తాను అనుకున్నది సాధించడం కోసం చాకుతో చేయి నరాలు కోసుకుంటానని బెదిరించడం, అమెరికాలో రాంగ్ రూట్లో కారు నడిపి ప్రమాదాలు చేసుకోవడం వంటి పలు ఘటనలు జరిగాయి. శ్రీనాథ్కి తెలియకుండా సాయి చరణి పిల్లలు పుట్టకుండా మందులు వాడటం ప్రారంభించడంతో పాటు తనకు పెళ్లి కాలేదని చెప్తూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 16 తన అత్తమామలకు ఫోన్ చేసిన చరణి శ్రీనాథ్ చనిపోయాడని చెప్పింది. దిగ్భ్రాంతికి లోనైన బాబురావు దంపతులు వియ్యంకుడు శ్రీనివాస్తో కలిసి అమెరికా వెళ్ళి అక్కడ కుమారుడు అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలకు సాయి చరణి రాకపోగా శ్రీనాథ్ తల్లిదండ్రులను ఇంట్లోకి సైతం రానిలేదు. తమ అబ్బాయి ఎలా చనిపోయాడని ఆమెను శ్రీనాథ్ తల్లిదండ్రులు అడిగితే తమ ఇద్దరు 2 రోజుల పాటు యోనో హిల్స్కి ట్రెక్కింగ్కి వెళ్ళామని, మొదటి రోజు బాగానే తిరిగి వచ్చామని, రెండో రోజు శ్రీనాథ్ కాల్జారి లోయలోకి పడిపోయాడని చెప్పింది. వెంటనే పోలీసులకు ఎందుకు సమాచారం లేదని అడగా పొంతలేని సమాధానాలు చెప్తుంటూ శ్రీనాథ్ తండ్రి బాబురావు తన కుమారుడి అనుమానాస్పద మరణ నిర్ధారణకు వచ్చి అమెరికాలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆయన వియ్యంకుడు సుఖవాసి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని బెదిరింపులకు దిగడంతో పాటు అమెరికాలో నివసిస్తున్న శ్రీనాథ్ సోదర కుటుంబాన్ని ఇబ్బందులు గురి చేస్తామని హెచ్చరించారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇండియా వచ్చేశారు. ఇన్ని రోజులు ఒక కుమారుని మరణాన్ని మౌనంగా భరించిన బాబురావు సన్నిహితులు న్యాయవాదుల సలహా మేరకు సిఐడి పోలీసులను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మార్గదర్శకాలకు అనుగుణంగా న్యాయ నిపుణుల సలహా మేరకు కేసు నమోదు చేసినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదనంగా మరో 2 కోట్ల పని దినాల ఉపాధి అంటూ 21.5 కోట్ల నుంచి 23.5 కోట్ల పని దినాల పెంపు, 900 కోట్లకు పైగా లబ్ధి. ఇప్పటికే 21.44 కోట్ల పని దినాలు కల్పించిన ప్రభుత్వం 45 లక్షల కుటుంబాలకు 5,320 కోట్ల ప్రయోజనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే అది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పనికి ఆహార పథకం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గొప్ప కిందకి రాసుకొచ్చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఒక అడ్వర్టైజ్మెంట్తో వచ్చింది. అరాచకాలకు చరమగీతం పాడడానికి ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్న గరికపాటి వెంకట్, బోడపాటి సుధీర్ బ్రిటన్ మొండ్లమూరు దర్శి నియోజకవర్గం, వీరపనేని పవన్ మొండ్లమూరు దర్శి నియోజకవర్గం, బేతపూటి రామానాయుడు మొండ్లమూరు దర్శి నియోజకవర్గం, సోమేపల్లి అనిల్ మొండ్లమూరు దర్శి నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం జనసేనల మధ్యన ఆల్రెడీ ఏ నియోజకవర్గాల్లో పోటీ అన్నటువంటిది కన్ఫామ్ అయిపోయింది అన్నటువంటి మాట వినబడుతోంది. అందులో భాగంగా జనసేన పోటీ చేసే జనసేనకి ఇచ్చినటువంటి చోట్లన సీట్లలో ధనవంతులైన వాళ్ళని కనీసం 10 కోట్లకి తక్కువ కాకుండా 25 నుంచి 50 కోట్లకి ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళని ఎత్తుక్కోమని చెప్తే అందులో భాగంగా దర్శి సీటు కూడా జనసేనకు ఖాయమని, అందుకనినే ఇప్పుడు ఎవరైతే కొత్తగా పార్టీలో చేరుతున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశం జనసేన గరికపాటి వెంకట్ చేరుతూ ఉండటం అన్నటువంటిది దర్శి జనసేనకి ఇస్తారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రధానంగా వినబడుతున్నటువంటి దశలో అదే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే అందులో పవన్ కళ్యాణ్ని హైలైట్ చేస్తూ వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ అంటే అది పక్కాగా జనసేనకు ఆ సీటు తెలుగుదేశం కన్ఫామ్ చేసిందని, సామాజిక వర్గ సమీకరణాలు కూడా లెక్క చూసుకుని మరి ఇక్కడ, అలాగే ధనం ఉన్నటువంటి వాళ్ళకి, ఇప్పటిదాకా పార్టీని నమ్ముకుని ధనం లేనటువంటి వాళ్ళు ఇక పక్కకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, ధనం ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చేటువంటి అంశం కనబడుతుంది. లేకపోతే వైసీపీ క్లియరెన్స్ సేల్ అంటూ పరిశ్రమలకు భూ కేటాయింపుల అవకతవకలు, క్రిప్టో డీల్స్తో కొన్ని కంపెనీలకు అనుచిత లబ్ధి, కృష్ణపట్నం మెగా పవర్ ప్రాజెక్టులో తేడాలు, 2680 ఎకరాల భూములు రిలయన్స్ కేటాయింపు, జనసేన నేత నాదెళ్ల మనోహర్ ఆరోపణ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే లాజిక్ ఏది బాస్ అంటూ
ప్రజల్లో వ్యతిరేకత మీపైనే మాపై కాదు, ఈ లాజిక్ మిస్ అయ్యి మమ్మల్ని తీసేస్తామంటారు. అంతా నా ఇష్టం అంటే చాలా కష్టం, మేముంటేనే మీరు ముఖ్యమంత్రి తేల్చెప్పేందుకు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం. ఆప్తులతో ఆంతరంగిక భేటీలు, కార్యాచరణకు రూపకల్పన, మొండి చేయి చూపితే ప్రతిఘటన, ప్రకటన తర్వాత స్పందించే ఆలోచన అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఆల్రెడీ ప్రకటన చేశారు, అంతా అయిపోయింది. మలి విడతలో 3 మంత్రులపై వేటు, విశ్వరూప్, రోజా, ఉషశ్రీ చరణ్ అవుట్, మరో 4 వేరే స్థానాలకు, స్పీకర్కి మొండి చేయి, 42 మంది సిట్టింగులు ఇంటికే అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ప్రజాస్వామ్యానికే పరీక్షా కాలం అంటూ ఐఏఎస్ ఐపీఎస్ల పనితీరు బాధాకరం, చేసిన పాపాలు వెంటాడతాయి, తెలంగాణ పరిణామాలే నిదర్శనం, విపక్షాలు ఎన్నికల బూత్లోకి వెళ్ళగలవా, ప్రతి చిన్న విషయానికి వారిపై కేసు, నిరంతరాయంగా సెక్షన్ 30, 144 అమలు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ, వై నీడ్స్ పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేస్తోంది, మాజీ ఎస్సీసీ నిమ్మగడ్డ ధ్వజం, పోలీసు వ్యవస్థ పనితీరుపై రౌండ్ టేబుల్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవిలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వానికి అవకాశం రానియకుండా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికి తెలుగుదేశం కోసం కుట్రలు చేసినటువంటి నిమ్మగడ్డ ఇప్పుడు ఒక సచ్చీలుడైపోయాడు. ఆయన చేసినటువంటి అరాచకాన్ని అంతా కూడా కవర్ చేసుకొస్తూ ఆయన ఏదో గొప్ప మహానుభావుడు, దేశభక్తుడి కింద చూపించేటువంటి ప్రయత్నం, లాజిక్ మిస్ అవుతున్నది అక్కడే వీళ్ళు. లేకపోతే సమ్మెపై సమ్మెట అంటూ సర్కారు గుప్పెట్లోకి అంగన్వాడీలు, నేటి నుంచి గ్రామ వార్డు సచివాలయ పరిధిలోకి కేంద్రాలు, మహిళా పోలీసులకు నిర్వహణ, వాలంటీర్ల వంట బాధ్యత, ఉదయం 9 నుంచి 12 వరకు కేంద్రాలు తెరవాలని ఆదేశం, ఉన్న తాళాలు తొలగించండి, వేరే తాళాలు వేయండి, అంగన్వాడీల సమ్మె ముగిసే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, సమస్యలు పరిష్కరించకపోయి రెచ్చగొట్టేలే చర్యలు, సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇప్పుడు తిరుపతి పారిశుధ్యానికి శ్రీవారి సొమ్మ అంటూ మీ ఇష్టానుసారం వాడేస్తారు, ఆ పనులకి 100 కోట్లు ఖర్చు ఏ ప్రాతిపదిక నిర్ధారించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సర్వం కోల్పోయాం ఆదుకోండి అంటూ కేంద్ర బృందాలకు రైతుల మొర, నష్టాల అంచనాలు బృందాలు, సీమలో వర్షాభావంతో కష్టాలు, కోస్తాలో వర్షాలతో నష్టాలు, వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానించాలి, కరువు బృందానికి అనంతపురం కర్నూలు రైతులు వినతి, తుఫాన్తో భారీగా నష్టపోయామంటున్న గుంటూరు కృష్ణా రైతులు 3711 కోట్ల సాయం కోరినటువంటి రాష్ట్రం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారు, టీడీపీ హయాంలోని మేజర్ పనులు, 5 చోట్ల కిడ్నీ డయాలసిస్ కేంద్రాల నిర్వహణ, ₹2కే 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు, అదంతా తమ గొప్ప అన్నట్టు వైసీపీ కలిగి నేడు శ్రీకాకుళం జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ ఛీ రాధాకృష్ణ అని హెడ్డింగ్ పెట్టుకుంటే పోతుందేమో. సిగ్గు శరం లేని జర్నలిజం, నీతి బాహ్యమైనటువంటి జర్నలిజం, నీతి మాలిన జర్నలిజానికి పరాకాష్ట. చంద్రబాబు నాయుడు అంత అద్భుతం చేసేసాడు, ఇప్పుడు అంతా అనర్థం. కిడ్నీ సెంటర్ని తయారు చేసి డెవలప్ చేసుకొచ్చి ఇంత చేసుకొచ్చిన తర్వాత ఆ వార్త రాయడానికి మనసొప్పక చంద్రబాబే అద్భుతం చేసేసాడని రాసే నీచమైన జర్నలిజం వీళ్ళకి మించి మరి ఎవ్వరూ చేయలేరేమో. కేసీఆర్ని ఎత్తి నాశనం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎత్తి జగన్ని పడగొట్టడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ప్రజలు అర్థం చేసుకోలేదనుకుంటే వీళ్ళ కర్మ. లేకపోతే 17,000 ఓట్లకు ఎసరు అంటూ విశాఖపట్నం తూర్పులో ఓట్ల తొలగింపున కుట్రలు, అధికార పార్టీ నేతల ఒత్తిడితో ప్రతిపక్షాల ఓట్లకు ఎసరు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు అధికార పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికోసం అధికారులు పావులుగా వాడుకున్న ఓట్ల జాబితా ఆధారంగా BLOలు ఇంటింటికి వెళ్లి వివరాలు పరిశీలించని ఎన్నికల సంఘం ఆదేశించింది. అదే సమయంలో అధికార పార్టీ నేతలు కొందరు తమకు ఓటు వేయరనే అనుమానం ఉన్న వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని BLOలకు సూచించారు. అధికార పార్టీ నేతలు తమ పై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా BLOలు కొందరు తమ పరిశీలనలో అధికార పార్టీకి ఓటేయరని అనుమానం ఉన్నవాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసుకున్నట్టు సమాచారం. ఆయా ఓటర్లను జాబితా నుంచి తొలగించే కుట్రకు తెరలేపారు. వాళ్ళంతా ఓటర్ లిస్టులో పేర్కొన్న చిరునామాలో ఉండటం లేదని, ఇతర ప్రాంతాలకు శాసనంగా వలస వెళ్ళిపోయారని సాకు చూపుతూ వాళ్ళ ఓట్ను తొలగిస్తున్నామంటూ ఫారం బిని పోస్టు ద్వారా ఓటర్ లిస్టులకు చిరునామాకు పంపిస్తున్నారు. అటు అందుకున్న వాళ్ళు తాము ఇంట్లో లేకపోవడం ఏంటని అవాక్కవుతున్నారు అంటూ మళ్ళీ రోజు దాన్ని రెచ్చగొట్టేటువంటి వార్త. నిన్నటిదాకానేమో ఓట్లు ఎట్లా తీసేస్తారన్నారు, ఇప్పుడేమో ఎందుకు తీరని రాస్తారు, మళ్ళీ ఎట్లా తీసేస్తారని రాస్తారు. ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. ఇది ఓవరాల్గా దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.